హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు superSiriFashionTeck ఛానల్. ఇవాళ వీడియోలో మన దగ్గర ఉన్న ఇలాంటి పట్టు శారీ బ్లౌజెస్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. కొన్ని శారీస్ బ్లౌజెస్ మనకి ముందుగా కుట్టించుకున్నవి అంటే చాలా ఏళ్ల క్రితం కుట్టించుకున్నవి సరిపోవు కదా. అలాంటి బ్లౌజెస్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ ఐడియా చాలా యూజ్ అవుతుందండి. ముందుగా అయితే బ్లౌజు మీకు ఏ బ్లౌజ్ సరిపోదో దాన్ని చూసుకొని ఇలా తీసుకొని ముందుగా దీన్ని కట్ చేసుకుందాము. అంటే ఈ బ్లౌజ్ని నేను చిన్నపిల్లలకి అడ్జస్ట్ చేస్తున్నానండి. సో దాన్ని చూపించే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగైతే ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇక్కడ స్లీవ్స్ని మనము సపరేట్ చేసుకోవాలి. వీళ్ళు అయితే మీకు కుట్లిప్పుకోవచ్చు, లేదంటే ఇలా హార్మోల్ దగ్గర జాయింట్స్ ఉంటుంది కదా కుట్టిండేది, అక్కడ ఇలా స్లీవ్స్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసుకుంటేనే ఈజీ, ఎందుకంటే ఎలాగో ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనము కట్ చేస్తాం కదా. సో స్టిచ్చెస్ విప్పుకోవాలంటే చాలా కష్టం. సో నేను దీన్ని ఇలా కట్ చేస్తున్నాను. రెండు వైపులు కూడా స్లీవ్స్ని సపరేట్ చేసి కట్ చేసేసుకుందాం. ఇలా రెండు వైపులు కూడా స్లీవ్స్ని ముందుగా సపరేట్ చేసేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత బ్లౌజు లెంత్ మీకు ఎంత కావాలో చూసుకోండి. అంటే మీరు చిన్నపిల్లలకి అడ్జస్ట్ చేస్తున్నారు కదా, సో అందువల్ల బ్లౌజ్ లెంత్ ఎక్కువగా ఉంటే దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇది 14 ఇంచెస్ ఉండదు. సో నాకు 14 ఇంచెస్ అవసరం లేదు. సో అందువల్ల ఈ షోల్డర్ దగ్గర కట్ చేస్తున్నాను. మనం షోల్డర్ దగ్గర కట్ చేసుకోవాలి, లేదంటే హార్మోల్ లెంత్ అనేది చాలా అయిపోతుంది. మనం ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకున్నాక అది ఇంకా ఒక ½ ఇంచ్ దాకా ఎక్కువ అయిపోయి ఉంటుంది. సో షోల్డర్ దగ్గర కంపల్సరీగా మనం కట్ చేసుకోవాలండి. తర్వాత మీకు ఇంకా షోల్డర్ దగ్గర కట్ చేసి కూడా పొడవు ఉంది అనిపిస్తే కింద వైపు కూడా కట్ చేసుకోవచ్చు. రెండు వైపులు కూడా షోల్డర్ దగ్గర ఇలా కట్ చేస్తున్నాను. ముందుగా అయితే నేను కొద్దిగా కట్ చేస్తున్నానండి. తర్వాత మనం చూసుకొని ఎంత కావాలో అంత కట్ చేసుకుందాము. నాకైతే ఒక 12 ఇంచెస్ అయితే సరిపోతుంది. అంటే 2 ఇంచెస్ దాకా ఇప్పుడు ఇది ఎక్కువగా ఉంది. హార్మోల్ దగ్గర ముందుగా మనం షేప్ తీసుకొని ఎంత వస్తుందో చూసుకొని మనం కట్ చేసుకుందాం. తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కింద వైపు కూడా నేను ఈ బార్డర్ ఉంది కదా, చిన్నగా అంటే లేస్ కుట్టారు కదా ½ ఇంచ్ అంతా, ఆ ప్లేస్ని నేను కట్ చేస్తున్నాను. లేదంటే ఈ షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అది కూడా పిల్లలకి కొద్దిగా ఎక్కువగా అనిపించేస్తుంది. సో అందువల్ల ఇటువైపు కూడా నేను ½ ఇంచ్ దాకా కట్ చేస్తున్నాను. మీకు ఈ పొడవు ఇంత ఉన్ని అనిపిస్తే మీరు కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇలాగే బ్లౌజు టైట్ చేసుకొని వేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కాకపోతే హార్మోల్ దగ్గర టైట్ అనిపిస్తుంది, తర్వాత షోల్డర్ కూడా జారిపోతూ ఉంటుంది, పెద్ద సైజు అది చిన్నపిల్లలకి. సో అందువల్ల మనం ఇలా ఫిట్టింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా షేప్ బెల్ట్ని నడుము దగ్గర, తర్వాత ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని రెండింటిని కూడా నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత హార్మోల్ దగ్గర మనము షేప్ తీసుకుందాము. హార్మోల్ నేను 5 ఇంచెస్కి అడ్జస్ట్ చేస్తున్నాను. అంటే 30 ఇంచెస్ ఉండేలా చెస్ట్ మెజర్మెంట్కి అడ్జస్ట్ చేస్తున్నాను. 30 ఇంచెస్కి మనము 5 ఇంచెస్ తీసుకుంటే హార్మోల్ లెంత్ అనేది సరిపోతుంది. ముందుగా వీటిని ఇలా కరెక్ట్గా జోడించుకోండి. 4 పీసులని కూడా, అంటే ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా ఇలా జోడించుకొని కరెక్ట్గా ఇచ్చు తక్కువ ఉండకుండా జోడించుకోవాలి. అవి అటు ఇటు కదలకుండా నేను ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. 4కి కూడా ఇలా కలిపేసుకొని ఒక పిన్ పెట్టేసుకుందాము. లేదంటే అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి. మనం కట్ చేసినప్పుడు, అంటే హార్మోల్ షేప్ తీసినప్పుడు అది హెచ్చు తక్కువ వచ్చేస్తుంది. సో అందువల్ల ఇలా మార్క్ అనేది పిన్ పెట్టేసి మార్క్ చేసుకుందాం. ఇలా జోడించుకోండి. ఇటువైపు హెచ్చు తక్కువ పర్వాలేదు, కింద వైపు 4 కూడా ఒకే లెవెల్లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం స్లీవ్స్ కట్ చేసినప్పుడు కొంచెం హెచ్చు తక్కువ వచ్చి ఉంటుంది. సో అటువైపు చూసుకోకుండా మీరు కింద వైపు నుంచి ఒకే లెవెల్లో ఉండేలా చూసుకోండి. షోల్డర్ నేను 2.5 ఇంచెస్ పెడుతున్నాను. హార్మోల్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్కి పెడుతున్నాను. నెక్ ఆల్రెడీ ఇందులో ఉంటుంది. సో మీరు అయినంత షోల్డర్ తక్కువగానే తీసుకోండి.
హార్మోల్ వచ్చేసి 5 ఇంచెస్. ఇది చాలా పైకి ఉంది చూడండి. అంటే ఇది కట్ చేసుకునేది కూడా కిందకు ఉంది. సో అందువల్ల పైన మళ్ళీ నేను ఒక 1/2 ఇంచ్ దాకా ఇలా మార్క్ అనేది వేసుకుంటున్నాను. ఇది కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి కిందకి తీసుకుంటున్నాను 5 ఇంచెస్కి. ఇప్పుడు ఇటువైపు కూడా అడ్జస్ట్ అవుతుంది. ఈ మార్క్ దగ్గర నుంచి పోతే చూడండి 12.5 ఇంచులు ఉంది. సో నాకు ఇది లెంత్ సరిపోతుంది. ఇప్పుడు ఇటు కూడా మార్క్ అనేది వేసేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత హార్మోల్లో షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ అనేది పెట్టేసుకొని హార్మోల్లో షేప్ అనేది మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులకి ఇలా మార్క్ చేస్తున్నాను. అంటే 30 ఇంచులకి 4వ భాగం అంటే 7.5 ఇంచులు వస్తుంది. 7.5కి ఇలా మార్క్ పెట్టేసుకొని హార్మోల్లో షేప్ అనేది ఇవ్వాలి. ఇలా షేప్ మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. నడుం దగ్గర 6.5 ఇంచులకి మార్క్ పెట్టుకోవాలి. ఇలా 6.5కి మార్క్ పెట్టేసి వీటిని కలుపుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని నీట్గా కట్ చేసేసుకుందాము. హార్మోల్ దగ్గర ఇలా కట్ చేసుకోండి. మనం ఫిట్టింగ్ చేసాం కదా, అటువైపు కంపల్సరీగా మీరు కట్ చేసుకోకుండా స్టిచ్చెస్ని అయితే విప్పుకోండి. ఇటు పై వైపు కూడా 1/2 ఇంచ్ మనం మార్క్ వేసాం కదా, దాన్ని కూడా ఇలా కట్ చేసేస్తున్నాను. మనం ఫిట్టింగ్ చేసుకున్న వైపు కంపల్సరీగా కట్ చేసుకోకుండా స్టిచ్చెస్ని విప్పుకోవాలి. నేను స్టిచ్చెస్ అన్నిటినీ కూడా విప్పుకున్న తర్వాత స్లీవ్స్కి కూడా స్టిచ్చెస్ అనేది విప్పేసుకున్నాను. ఈ స్లీవ్స్ని కూడా మనము ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో దానికి మార్క్ వేసుకుందాము. పొడవు వచ్చేసి నేను 4 ఇంచులు పెడుతున్నానండి. అంటే ఇటువైపు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ మార్జిన్ పోతే 3.5 ఇంచులు వస్తుంది. డౌనింగ్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఇలా 6 ఇంచెస్కి మార్క్ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని షేప్ తీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. మీకు స్లీవ్స్ లెంత్ ఎంత కావాలో అంత చూసుకొని పెట్టుకోవచ్చు. ఇలా 2 స్లీవ్స్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. నేను మార్క్ ఏం చేయట్లేదు, అలాగే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి. అప్పుడే కట్ చేసుకున్నాం కదా, సో అందువల్ల దీన్ని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. కంపల్సరీగా డబల్ టైము స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు వైపులు కూడా రెండిటికి కూడా రెండు వైపు షోల్డర్స్ని ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత స్లీవ్స్ని మనము జాయిన్ చేసుకుందాము. స్లీవ్స్ని ఫ్రంట్ షేప్ తీసుకున్నాం కదా, దాన్ని ఫ్రంట్ సైడ్ వచ్చేలా ఇలా జోడించుకోండి. షోల్డర్ దగ్గర ఇంకా మనం స్టిచ్ చేసుకోవడం వల్ల స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అలా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్లీవ్స్ అనేది జాయిన్ చేసుకోండి. మీకు ఈజీగా స్టిచ్చెస్ అనేది వస్తుంది, పర్ఫెక్ట్గా స్లీవ్స్ అనేది వస్తుంది. ఇలా ఇప్పుడు ఇటువైపు ఇంకోసారి స్టిచ్ వేసుకోండి. ఈ సగం నుంచి ఇలా స్లీవ్స్ని జాయిన్ చేసుకుంటే సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక స్లీవ్స్ ఉంది కదా, దాన్ని కూడా జాయిన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. దీనికి కూడా కంపల్సరీగా డబల్ టైము స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఒక్కసారి స్టిచ్ వేసి ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ఇలా రెండు స్లీవ్స్ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత కింద వైపు కూడా మనం కట్ చేసుకున్నాం కదా, సో అందువల్ల నేను కింద వైపు కూడా పైపింగ్ అనేది చేస్తున్నాను. ఒక చిన్న పీస్ తీసుకొని స్ట్రైట్ పీస్ తీసుకున్నా సరిపోతుందండి. ఒక 1.5 ఇంచ్ ఉండేలా కట్ చేసుకొని ఒకవైపు నేను పైపింగ్కి మనం ఎలా స్టిచ్ వేసుకుంటాం అలా వేసుకొని తర్వాత దాన్ని ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఒక 1/4 ఇంచ్ అంతా మార్జిన్ వదిలేసి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇలాగేనే మనము ఫ్రంట్ షేప్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ దగ్గర కట్ చేసాం కదా రెండిటికి కూడా, దానికి కూడా మనము ఇలా పైపింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్లకి కూడా సేమ్ ఇలాగేనే పైపింగ్ చేసుకోవాలండి. మీకు పైపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఫుల్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని
ఏమింగ్ చేసుకుంటాం కదా, ఆ మెథడ్లోనైనా మీరు స్టిచ్ అనేది వేసుకోవచ్చు. అది మీకు ఏది కంపల్సరీ ఇష్టమవుతుందో దాన్ని చేసుకోండి. తర్వాత ఫిట్టింగ్ చేసుకుందాము. స్లీవ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మార్క్ పెట్టేసుకొని అక్కడికి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్లీవ్స్ లూజ్ని మార్క్ చేసుకొని నడుము లూజు అదంతా మనం ఆల్రెడీ మార్క్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఫిట్టింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఇలా మనము యూస్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో గురించి నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.